హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కర్రీ గురుగాకు అలసందల గింజల పులిహోర అండి. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సంగటికి అన్నానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. సో ఎలా చేయాలంటే ముందుగా గురుగాకునంతా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. సో ఇది గురుగాకు అలసందలు గింజలు కదా, సో 2:1 అన్న 3:1 అన్న వేసుకోండి, బాగుంటుంది. ఇది నాట్ అలసంద గింజలు కాబట్టి నేను 2:1 రేషియోలో వేసుకున్నా. సో అలసందలు కూడా వేసేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా వేసుకోండి, పచ్చిమిరపకాయ వేసుకొని ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో చింతపండు కూడా ఒక చిన్న లెమన్ అంత వేసుకొని వాటర్ కూడా వేసుకొని 3 to 4 విజిల్స్ వరకు పెట్టుకుంటే చాలు. ఆకు కదా భిన్ననే ఉడికిపోతుంది. సో ఆకంతా కూడా ఉడికిపోయిన తర్వాత సో అది తీసేసుకొని వాటర్ పక్కకు తీసుకొని ఎనుపుకుండేయాలన్నమాట. ఎనుపుకుండేసి పోపు పెట్టేసుకోవాలి. దీంతో సాంబార్ ఆనియన్స్ వేసాను, చాలా బాగుంటుందండి. అది అప్పుడప్పుడు తగులుతూ ఉంటే తింటూ ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.